Hello dear friends, I am Dr. Shravya, consultant fertility specialist here at 49 Hospital, Secunderabad. Infertility అనేది సమస్య, బట్ వీ హ్యావ్ సీన్ పేపర్లో, న్యూస్ పేపర్లో, ప్రింట్ మీడియా చాలామంది చూస్తుంటారు దట్ 40స్లో 50స్లో చాలామంది ఈజీగా కన్సీవ్ అవుతున్నారు. సో మనం కన్సీవ్ కాలేమా అని. చాలామంది కన్సీవ్ అవుతున్నారు, బట్ 40+ వాళ్ళు కన్సీవ్ అయ్యారంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ ఫార్మ్ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ అండి. ఇట్ ఈస్ నాట్ 100%, బట్ 90% మంది చాలామంది ఐదర్ సమ్ ఫార్మ్ ఆఫ్ అసిస్టెన్స్ తీసుకొని ఉంటారు. సో అవన్నీ విషయాలు మీకు బయటకు తెలియవు. సో అందుకని మీరు అందరూ న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు అనుకుంటారు. ఎందుకంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బయోలాజికల్ క్లాక్. ఆడవాళ్ళకి ఎగ్ నెంబర్స్ అనేది పుట్టుకతో నంబర్ ఈస్ ఫిక్స్డ్. ఎవ్రీ మంత్ మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్ నెంబర్స్ డిక్రీజ్ అవుతూ వెళ్తాయి. సో ఒక 27 ఇయర్స్కి వచ్చేసరికి ఏ ఎగ్ నెంబర్ డిక్లైన్ అనేది కొద్దిగా స్పీడ్ పెరుగుద్ది. వన్స్ వీ క్రాస్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఎగ్ నెంబర్ డిక్లైన్ చాలా ఫాస్ట్గా డిక్లైన్ అవుద్ది. అండ్ బియాండ్ 40 ఇట్ విల్ బీ అ స్టీప్ డిక్లైన్ అండి. సో ఆబ్వియస్లీ ఏజ్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్. సో వాట్ ఎవర్ వీ డూ, మనం ఏం చేసినా ఏజింగ్ అనే న్యాచురల్ ప్రాసెస్ని ఆపలేము. సో ఈ బయోలాజికల్ క్లాక్ని ఆపలేము. సో అందుకని బియాండ్ 40-50 ఇయర్స్ కన్సీవ్ అవుతారు, బట్ ప్రాబబ్లీ దే విల్ రిక్వైర్ సమ్ ఫార్మ్ ఆఫ్ అసిస్టెన్స్. అండ్ 40s 50స్లో కన్సీవ్ అవ్వచ్చు, ఐవీఎఫ్ సాల్వ్స్ ఆర్ ఇష్యూస్ అనుకుంటే అది ఇంకొక అపోహ. ఏజ్ పెరిగే కొద్దీ ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. వన్, బికాస్ మీ ఎగ్ క్వాలిటీ తగ్గుద్ది, స్పర్మ్ క్వాలిటీ తగ్గుద్ది, అండ్ గర్భసంచిలో పటుత్వం, ఎగ్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ కూడా తగ్గుద్ది. సో దీనివల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతాయి. సో బియాండ్ 40 అయినా పర్లేదు అంటే యాజ్ ఆఫ్ నౌ వరల్డ్ ఈస్ మూవింగ్ వేర్ వీఆర్ డిలేయింగ్ ప్రెగ్నెన్సీస్ ఐదర్ బికాస్ మన కెరియర్స్ కోసం కానీ, మన ఎడ్యుకేషన్ కోసం కానీ, లేదా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ అనేది డిలే చేస్తున్నారు. బట్ డూ నాట్ డిలే ఇట్ వెరీ లాంగ్, బికాస్ ఐవీఎఫ్ సాల్వ్స్ బట్ ఓన్లీ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే లేటర్ pregnancies in the later age beyond 35 are associated with complications. Both అమ్మకి అండ్ బిడ్డకి అంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐదర్ బీపీ పెరగటం, లేదా షుగర్ రావటం ప్రెగ్నెన్సీలో, లేదా ప్లాసెంటా ప్రాబ్లమ్స్ అంటే బేబీకి రక్త ప్రసరణ అయ్యే ప్లాసెంటాలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ బేబీ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. ఇటువంటి సమస్యలు కామన్గా చూస్తాం ఎల్డర్లీ గ్రావిడాస్లో. సో ఎల్డర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావచ్చు, బట్ ద కాంప్లికేషన్స్ ఆర్ ఆల్సో ఈక్వలీ హై. సో ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ దెర్ ఆర్ నో ఎమర్జెంట్ ఇండికేషన్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ దట్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లియర్. అండ్ ఇంకొక అపోహ కామన్గా చూసేది ఏంటి అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్. హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే మన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ సాల్వ్ అవుతాయని. హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్టిలిటీ, బట్ యాక్చువల్గా రియల్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఉట్టి హెల్దీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ నాట్ సఫిషియంట్. హెల్దీ లైఫ్ స్టైల్ విల్ సపోర్ట్ so that you get pregnant, but you might require further treatment. So utti diet and lifestyle తో మారే కండిషన్స్ అన్ని కేసెస్లో ఉండవు. అండ్ ఇంకొక అపోహ ఏంటి అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ, వేరే ముందు ఒక కిడ్ అంటే ఒక పాప కానీ బాబు కానీ ఉండి తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ముందు పాప బాబు ఈజీగా పుట్టేశారు, మనకి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. ముందు పుట్టిన బేబీ అప్పుడు ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే దే విల్ టెల్ యూ ద సేమ్ థింగ్. ఏంటంటే ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. జస్ట్ లైక్ ఒక మనిషిని పోలిన మనిషి ఉండరు, సేమ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ మీకు ఈజీగా వచ్చేసింది కాబట్టి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ మీకు అంతే ఈజీగా వస్తుందని గ్యారంటీ లేదు. అప్పుడు మేబీ యు ఆర్ యంగ్ అండ్ అప్పుడు లేని ఇష్యూస్ తర్వాత డెవలప్ అయి ఉండొచ్చు, లేదా అప్పుడే ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ ఇప్పుడు సివియర్ అయి ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ యూ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కన్సీవ్ ఫర్ 1 year, దెన్ యూ బెటర్ విజిట్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండి. అండ్ సో దీస్ ఆర్ few myths and facts about infertility. If you have any further doubts, you can contact us. So signing off, thank you, Dr. Shravya.